హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, నేనైతే రాత్రి మిగిలిన అన్నంతో చిన్నగా ఊతప్ప టైపు ఇన్స్టంట్ రెసిపీ అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. క్రిస్పీగా టేస్టీగా ఉంది. మీ అందరి కోసం అయితే మీకు కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదామా? మన అందరి ఇళ్లలో రాత్రి అయితే అన్నం మిగులుతుంది కదండి. కొంతమంది అయితే ఆ మిగిలిన అన్నంతో చిత్రాన్నం చేస్తారు, కొంతమంది అయితే పులిహోర చేస్తారు. అయ్య బాబోయ్, పొద్దున్నే ఈ అన్నం తినడం ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అలా అన్నం తినడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇలా కొత్తగా ట్రై చేయాలి ఫ్రెండ్స్. కొత్త రెసిపీని నేనైతే అలానే ట్రై చేశాను. అన్నం అయితే 1 కప్పు మిగిలిందండి మా ఇంట్లో. ఇలా అన్నాన్ని ముద్దగా ప్రెస్ చేస్తూ ముద్దగా చేసుకోవాలండి. ఇలా మాకు చేయితో చేయడం రాదు అనుకునే వాళ్ళు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని ముద్దగా చేసుకోవాలండి అన్నాన్ని మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చేయితోనే చేస్తున్నాను. ఇప్పుడు అందులో 1 కప్పు బియ్యపిండి వేయాలండి. బియ్యపిండి లేని వాళ్ళు 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి కూడా వేసుకోవచ్చండి. నేనైతే అన్నీ కప్పు వేసేసానండి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇందులోనే మనము చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. చిన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు, చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు అన్నీ యాడ్ చేసేసాను. మనము క్యారెట్ తురుము ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నాకు అందుబాటులో లేదు, అందుకనే మీకు వేసి చూపించలేదు. మీరు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది క్యారెట్ తురుము వేసుకుంటే. ఇప్పుడు మనము వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనము ఊతప్పలకు రెడీ చేసుకుంటాం చూడండి, అలా చేసుకోవాలండి. ఒకటేసారి ఎక్కువ మొత్తంలో వాటర్ పోయకూడదండి. కొద్దిగా పోసుకుంటూ మనము చూసుకోవాలండి. నేను తగినంత సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న టీ స్పూన్ అయితే వంట సోడా యాడ్ చేశానండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుందండి వాటరు. చూడండి ఫ్రెండ్స్, ఎలా రెడీ చేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంతకుముందు యాడ్ చేయలేదు, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకోవాలండి. లేకపోతే పెనం కూడా పెట్టుకోవచ్చు. నేను బౌల్లో ట్రై చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా వస్తుందో. బౌల్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేయకపోతే అసలే రాదండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయిపోయిందో. అయ్యయ్యో, ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. అనుకోకుండా ఇలా అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి,
చాలా బాగా వస్తుంది అనుకుంటే అలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే బాగానే వచ్చిందండి. మళ్ళీ టర్న్ చేసి వేసుకున్నాను. సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఊతప్పలైతే ఇన్స్టెంట్ ఊతప్పలైతే రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. రాత్రి మిగిలిన అన్నంతో ఊతప్పలైతే రెడీ. ఇందులోకి మన పల్లి చట్నీ కానీ ఏదైనా యాడ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. కమ్మ కమ్మని ఊతప్పలు రెడీ. పొద్దున టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అయ్యో ఇలా వస్తున్నాయి ఫ్రెండ్స్. మీకైతే బాగానే వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. కమ్మ కమ్మని ఊతప్పలు రెడీ అయిపోయాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.